నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో నిరుద్యోగులు మరో పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో తప్పనిసరి 20,000 నోటిఫికేషన్తోనే రిలీజ్ చేయాలని చెప్పేసి దాదాపుగా 2 నెలల నుండి పోరాడుతూ ఉన్నారు. సో మరి కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతా ఉంది. సో దీనికి సంబంధించి మరి ఈరోజు ధర్నాకు సంబంధించి ఏం చెప్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మనతో పాటు నిరుద్యోగులకు సంబంధించి ఝాన్సీ అయితే మనతో పాటు ఏం చెప్తారో తెలుసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్ని పోరాటాలు చేస్తా ఉన్నా కూడా దిగిరాని పరిస్థితి. సో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే మమ్మల్ని ఎంట్రింగ్ పోసుకొని తాగి చచ్చిపోమని అడుగుతున్నాడు. వాళ్ళ మన్మడు అడగంగానే పూరి లేచిస్తుండు. మేము ఉద్యోగాలు అడిగితే మమ్మల్ని సావమంటుండు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? ముఖ్యమంత్రి అనేటోడు ఈ రాష్ట్రానికి తండ్రి హోదాలో ఉన్నాడు. ఆ తండ్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ బిడ్డలాగా నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వేమంటున్నావు? మమ్మల్ని సావమంటున్నావు. మమ్మల్ని సావు అని అనడానికి నీకు ఏం రైట్ ఉంది? నీవు ఆ మాట అన్న క్షణమే నీకు పదవిలో ఉండే నైతిక హక్కు కోల్పోయిండు. ఇప్పుడు ఒక పక్క మీరు 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదని మాట్లాడుతుంది ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇవ్వడానికి డబ్బులు అంటే బడ్జెట్ లేదని మాట్లాడుతుంది. బడ్జెట్ లేకపోతే వాళ్ళ మన్మన్తో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడతాడు, అందాల పోటీలు పెడతాడు, సుందరీకరణ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అప్పుడు ఏమి డబ్బులు ఖర్చు కాదు. ఇప్పుడు 73వ ఢిల్లీ పోయిండు. మళ్ళీ ఇవన్నిటికీ డబ్బులు వృధా అయితే లేవా? మా ఉద్యోగాలు ఇవ్వడానికే నీకు బరువైపోతుంది. అరే తెలంగాణ మేము తెచ్చుకున్నాం రబ్బాయి, మా రక్తం బొట్టుల నుంచి వచ్చింది తెలంగాణ. అసలు ఈడెవడు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి? మీదిగా మమ్మల్ని సావమంటాడు. ఇది నోరు తెరిస్తే నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగుల వాళ్ళు ఏర్పడ్డ ప్రభుత్వం అంటావు. మళ్ళీ అదే నిరుద్యోగుల వాళ్ళు ఏర్పడ్డ ప్రభుత్వంకి నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు? నీ నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తున్నావు? ఇదేనా మమ్మల్ని ఈ రోజు ఈ రోడ్ల పైన కూర్చోబెట్టిందేనా నువ్వు మాకు ఇచ్చే గిఫ్ట్? మీరు ఏరుకోరి తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇన్ని పోరాటాలు ఎందుకు చేస్తా ఉన్నారు? మరి అదే ఏరికోరి తెచ్చుకున్నారు కదా, మేము ఏం ఏరికోరి తెచ్చుకోలేదు. వాళ్ళు మా చుట్టూ తిరిగిర్రు, మమ్మల్ని మా ఇంట పడ్డారు. ఆ రోజు మా కాలు పట్టుకున్నారు, వచ్చి కాలు పట్టుకున్నారు. మీరు ఓటేయుర్రి, ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది తిరిగే లోపే అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టిండు. ఈ రోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుందంటేనే మమ్మల్ని తీసుకొని లోపటేస్తారు. రాహుల్ గాంధీ అత్తాపత్త లేడు. ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతాడు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీ మా రిజర్వేషన్స్ పోతున్నాయి, మాకు ఉద్యోగాలు పోతున్నాయి. ఈ ముఖ్యమంత్రి మా గొంతు నొక్కే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా, ట్విట్టర్లో ట్వీట్ పెట్టినాము, సోషల్ మీడియా మాధ్యమాలలో మా సమస్యను వెళ్ళబుచ్చినా సరే నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మీరంతా నిరుద్యోగులే కాదు, కావాలని ప్రతిపక్షాల మాయలో పడి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పేసి పదే అందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? దానికి నేను ఒక సమాధానం చెప్తా. దానికి ఒక సమాధానం చెప్పదలుచుకున్నా. ఏంటంటే 2.5 సంవత్సరాల కింద నిరుద్యోగుల దగ్గరికి ఎవడొచ్చిండు? ఏ పార్టీ వచ్చింది? వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ఆ రోజు మీరు మమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచింది కరెక్ట్ గెలిచిరు కదా. మళ్ళీ ఈ రోజు మా సమస్యకి, మా కడుపు మంటతోని మేము చేసిన ఉద్యమానికి నువ్వు స్పందిస్తలేవు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంటున్నావు కాబట్టి ప్రతిపక్షాల దగ్గర పోతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మా సమస్యను పరిష్కరిస్తలేవు కాబట్టి ప్రతిపక్షాల దగ్గర పోయి మేమే వాళ్ళ దగ్గరకు పోతున్నాం. గతంలో నువ్వు మా దగ్గరకు వచ్చినావు. తేడా అర్థం చేసుకో రేవంత్ రెడ్డి. అంటే ఏం చేయదలుచుకున్నాం రాబోయే రోజుల్లో? ఒక నిజంగా ఇదే 5,000 7,000 అనేది ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. అదే నోటిఫికేషన్ వస్తే ఏంది మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు? స్వయంగా డీజీపీ గారే 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. రేవంత్ రెడ్డి మన ఇంట్లోకి వెళ్ళిస్తుండా? ఆయన పదవులు అడుగుతున్నామా? ఆయన ఆస్తులు అడుగుతున్నామా? ఎందుకు మమ్మల్ని 5,6, 7,000 ఇచ్చి సైలెంట్ ఉంచుదామని చూసి మేము ఏం ఊక్కునేటోళ్ళం కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద గట్టి పోరాటం చేసి మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. ఆయన ఇంట్లోకి వెళ్ళే తీసలేడు కదా. మా ఉద్యోగం అనేది మా హక్కు. మేము బరాబర్ కొట్లాడతాం. మా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డి మీద ఈ పోరాటం అస్సలకే ఆగదు. ఎంతటి దాకైనా మేము పోతాం. గతంలో ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు, ఒక పక్క నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తా ఉంటే కూడా వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారు నిరుద్యోగులు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చింది? మరి నిజాన్ని వక్రీకరిస్తుండండి. ఇప్పుడు ఉద్యోగాలు వద్దు అని ఎవడన్నా ధర్నా చేస్తాడా? అది చరిత్ర ఏ ప్రపంచంలో ఎవడన్నా చేస్తాడా ఉద్యోగాలు వద్దు అని? ఎంత 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. నువ్వు 5,000 7,000 ఇచ్చి ధర్నా చేస్తున్నారు అంటే ఉద్యోగాలు ఎక్కువ చేస్తురా తక్కువ చేస్తురా అని నీకు విజ్ఞతకే వదిలేస్తున్నా కదా. తెలుసుకోండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు మా ఎమ్మడి పడేది కాదు, మమ్మల్ని లోపల పెట్టేది కాదు. ఈ సమాచారాన్ని అక్కడికి చేరవేయండి.
అంటే గతంలో మీ వెనకాల తిరిగిన నాయకులు కావచ్చు, మీకు మద్దతుకు వచ్చిన నాయకులు కావచ్చు, చిక్కడపల్లికి కావచ్చు, ఇలా చాలా మంది నాయకులు వచ్చిళ్ళు. సో మరి ఆ నాయకులు ఎందుకు ఇప్పుడు స్పందిస్తలేరు, ఎందుకు మీకు మద్దతుగా ఆ బల్మూరు వెంకట్ ఆయన పేరు ఏం పేరు దయాకర్ అద్దంకి దయాకర్ ఆయనకి ఏమైంది మంత్రి హోదా ఇచ్చిర్రు, మంత్రి హోదా కల్పించు ఏం 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 పీకిండు అని ఇచ్చిర్రు ఆయనకి మంత్రి హోదా. మా పొట్ట కొట్టి మా రక్తం మీద పదవులు పొందినందుకు మీరు వాళ్ళకి పదవులు ఇచ్చి మంత్రి హోదా కల్పిస్తురా? ఎందుకు కల్పిస్తురు? మేము ఈ రోజు ఈ రకంగా రోడ్ల పైన కూర్చుంటా ఉంటే వాళ్ళని నెత్తి మీద ఎత్తుకుంటున్నాయి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా 19,000 ఉద్యోగాలు ఇచ్చేదాకా మేము ఊకోము. రేవంత్ రెడ్డి భర్త ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచాలి. ఎస్ఐకి 38, కానిస్టేబుల్ కి 36 పెంచాలని మేము తెలియజేస్తున్నాం.